రోజు మొక్కలకు టైం ఇవ్వలేకపోతుర్రా? కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే ఫెర్టిలైజర్ గురించి చెప్తా. బిజీ వాళ్ళ కోసం సూపర్ ఈజీ ప్లాంట్ ఫుడ్ అనమాట. కిచెన్ వేస్ట్‌తోనే మొక్కలు అడవిలా పెరుగుతాయి. నీళ్లు పోసేటప్పుడు ఇదొక్కటి వేయండి చాలు. ఎక్కువ ఖర్చు లేదు, ఎక్కువ పని లేదు. లేజీ గార్డెనర్స్ కోసం గినంగా బెస్ట్ సీక్రెట్‌లనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం చాలామంది ఎదుర్కొనే ఒక పెద్ద సమస్యకు సొల్యూషన్ చెప్పబోతున్నాను. అది ఏంటంటే మొక్కలు పెడుతుంటాం కానీ చూసుకునే టైం ఉండదు. స్కూల్స్, కాలేజీలు, ఇంట్లో పని, బయట పనులు ఇలా చాలా బిజీ లైఫ్ వల్ల చాలామంది మొక్కలకు ఫెర్టిలైజర్స్ ఇవ్వడం మర్చిపోతుంటారు. కానీ ఈరోజు నేను చూపించబోయే ఫెర్టిలైజర్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. చాలా తక్కువ టైం పడుతుంది. ఇంట్లో దొరికే వస్తువులతో ప్రతి మొక్కకు ఉపయోగపడేలా ఉంటుందన్నమాట. మరి వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో నేను చెప్పే ఒక్క టిప్పు మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇకపోతే ఒక బాటిల్ మ్యాజిక్ ఫెర్టిలైజర్ మీ మొక్కలకు పూర్తిగా మార్చేస్తుంది అనమాట. ఇవన్నీ నేను చెప్తా, తప్పకుండా వినండి. అసలు ఈజీ మెథడ్స్ అనమాట. అయితే ఆ ఈజీ మెథడ్స్ ఏంటివి అనేది కనుక నేను క్లియర్గా చెప్తాను. మీరు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఇంట్లో ప్రతిరోజు రైస్ వాటర్ వస్తుంది. దాన్ని పారేయకుండా ఒక బాటిల్లో కలెక్ట్ చేయండి. ఒక రోజు నుంచి తర్వాత మొక్కల దగ్గర పోయండి. ఇకపోతే ఏం చేస్తారంటే దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే నైట్రోజన్ ఎక్కువగా వస్తుంది, లీవ్స్ గ్రీన్గా మారితే గ్రోత్ ఫాస్ట్ అవుతుంది, ఫ్లవర్ ప్లాంట్స్ గినంగా హెల్ప్ చేస్తుంది అనమాట. చూడండి, ఇది ఇట్లాంటివన్నీ మనకు షాప్లో గ్రేప్స్ అట్లాంటి ఫ్రూట్స్ వస్తాయి. కింద హోల్స్ ఉంటాయి, పైన హోల్స్ ఉంటాయి అన్నమాట. ఇక మనం ఈ గ్రేప్స్ అవన్నీ తిన్నాక ఏం చేస్తామంటే ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలు పడేస్తూ ఉంటాం. కానీ ఈ మొక్కలు పెంచుకునే వాళ్ళు మాత్రం ఇలాంటివి మాత్రం పడేయొద్దు అనమాట. లేగో ఇట్లాంటివి ఉంటాయి కదా తొట్లు, చిన్నవి అట్లాంటివి ఉన్నా పర్వాలేదన్నమాట. ఇట్లా మొక్క దగ్గర పెట్టేసుకోవాలి. మొక్క దగ్గర పెట్టేసుకొని మన ఇంట్లో ఉన్న కూరగాయలు ఉంటాయి కదా, ఆ కూరగాయలు ఇట్లాంటి బాక్సులలో వేసేయాలి. వేసి మనం నీళ్లు పోసేటప్పుడు ఏం చేయాలంటే ఈ బాక్స్లో పోయాలి వాటర్. కింద హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లోకి వెళ్ళి వాటర్ కిందికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ వెజిటేబుల్స్లో ఉన్న ఎనర్జీ మొత్తం తొట్టిలోకి వెళ్తుంది. రోజుకు కొంచెం పోతుంది అనమాట. మొక్క చాలా బాగా గ్రోతింగ్ ఉంటుంది అనమాట. చాలా ఈజీ, పెద్ద కష్టం ఏం కాదు. ఇట్లాంటి బాక్సులు ఉన్నా కానీ ఇట్లాంటి తొట్టిలు ఉన్నా సరే ఇట్లా పోసేస్తూ ఉండండి. మీ మొక్కలు మంచి గ్రోతింగ్ వస్తుంది అనమాట. ఆవాల పిండిని అప్పుడప్పుడు వేస్తూ ఉండండి. ఇట్లాంటి పొల్లు ఎండబెట్టేసుకొని మీ ఇంట్లో ఉన్న అంటే మీ ఇంట్లో ఉన్నవి ఇట్లాంటివి ఏదైనా ఉంటే అప్పుడు టైం ఉన్నప్పుడు ఇట్లా చేసి పెట్టుకొని కలిపి మొక్కలకు ఇస్తూ ఉండండి. చాలా ఈజీ అనమాట. ఇట్లా కలిపేసుకొని ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని ఎగ్షెల్ పౌడరు, ఇట్లా పల్లీల పౌడర్ కానీ, చింతగింజల పౌడర్ కానీ, మనం తిన్న పల్లీలు ఉంటాయి కదా, పల్లి పొట్టు, ఆ పొట్టుని గినంగా ఇట్లా చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు ఇట్లా మొక్కలకు ఇస్తూ ఉండాలి. చాలా ఈజీ అనమాట. ఇది పెద్ద కష్టం కాదు. ఇట్లాంటివన్నీ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటే మొక్కలు మంచి ఫాస్ట్గా గ్రోతింగ్ ఉంటుంది అనమాట. ఇకపోతే అరటి తొక్కలను గినంగా మనకు టైం దొరికినప్పుడు ఏం చేయాలంటే వాటర్లో వేసి నానబెట్టాలి. పెట్టి ఒకరోజు ఉంచేసి మొక్కలకు వేస్తుండాలి. లేకపోతే అంత టైం లేకపోతే వాటర్లో వేసి అరటి పండ్లను పిసికేసి మొక్కలకు ఇస్తూ ఉండాలి. మొక్కలకు అట్లా ఇచ్చినా కానీ మొక్కలు మంచి గ్రోతింగ్ ఉంటుంది అనమాట. మీకు ఎట్లా వీలైతే అట్లా చేయండి. మీ మొక్కల్లో మంచి గ్రోతింగ్ ఉంటుంది, పొటాషియం ఎక్కువ వస్తుంది, ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి. ఇట్లా టొమాటో కానీ, చిల్లీ కానీ, రోజ్ ప్లాంట్స్ కానీ సూపర్ అనమాట. ఇది ఇట్లాంటి డైల్యూట్ చేసి ఇస్తూ ఉండాలి. డైల్యూట్ చేసి ఇవ్వడం వల్ల మొక్కల దగ్గర పోయడం వల్ల మొక్కల్లో మంచి గ్రోతింగ్ ఉంటుంది. ఇకపోతే ఇది మీ రోజ్ ప్లాంట్ పూలు ఇవ్వట్లేదా? ఈ బనానా ఫీల్ ఫెర్టిలైజర్ ట్రై చేసినప్పుడు డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అనమాట. ఇకపోతే
యూజ్ ఆఫ్ టీ పౌడర్ అనమాట. ఇంకా ఈజీ మెథడ్, మన ఇంట్లో మనం ఎప్పుడూ టీ చేసుకుంటూనే ఉంటాం, టీ కానీ కాఫీ కానీ ఏదైనా సరే. ఇక ఏం చేస్తామంటే మనకు టైం దొరికినప్పుడు ఒక 5 మినిట్స్ టైం దొరికినప్పుడు ఏం చేయాలంటే ఈ టీ పౌడరు అనే మొక్కల మొదట్లో వేసి వాటర్ పోస్తూ ఉండాలి, లేకపోతే వాటర్లో కలిపి ఒక 1 డే ఉంచేసి అన్న మొక్కలకు వస్తూ ఉండాలి. చాలా ఈజీ అనమాట, మీకు ₹1 ఖర్చు ఉండదు, చాలా ఈజీ. ఇకపోతే దీనివల్ల ఏంటంటే సాయిల్ సాఫ్ట్ అవుతుంది, ఎర్త్ వామ్స్ గినంగా వస్తాయి, రూట్స్ స్ట్రాంగ్ అయిపోతాయి అనమాట. ఇక షుగర్ ఉన్న టీ పౌడర్ మాత్రం డైరెక్ట్గా వేయొద్దు, యాంట్స్ వస్తాయి, అదైతే గుర్తుపెట్టుకోవాలి. యాంట్స్ వస్తే మళ్ళీ ఫంగస్ వస్తూ ఉంటుంది అనమాట. ఇక ఆనియన్ పీల్, మనం కూరగాయలు వెజిటేబుల్స్ కట్ చేసినాక ఆనియన్ పీల్ ఉంటుంది కదా, దాన్ని వాటర్లో వేసి గినంగా 1 డే ఉంచి గినంగా ఫాస్ట్గా ఇచ్చేసేయచ్చు అనమాట. మీకు టైం ఉన్నప్పుడు ఒక బాటిల్ పక్కకు పెట్టేసుకొని ఆనియన్ పీల్స్ దాంట్లో వేసి నెక్స్ట్ డే ఆ వాటర్ పోయండి. చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఇకపోతే ఈ ఆనియన్ పీల్ వేయడం వల్ల పెస్ట్ కంట్రోల్ అవుతుంది, లీఫ్ అయితే షైనీగా వస్తుంది, ప్లాంట్స్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇక కెమికల్ స్ప్రే కొనాల్సిన అవసరం ఉండదు, కిచెన్లో ఉన్న ఆనియన్ పీల్స్ చాలా అనమాట. ఇకపోతే మనము ఈ బిజీగా ఉంటాం కదా, బిజీగా ఉన్నప్పుడు బెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రైస్ వాటర్, బనానా పీల్స్, ఎగ్ షెల్ పౌడర్, కొద్దిగా జాంగిరి అంటే బెల్లం, ఇవి ఉంటే చాలు. కిచెన్లో ఉన్న వీటితోటి మీ మొక్కలు పచ్చగా అందంగా ఉండేటట్టు చేసుకోవచ్చు అనమాట. అన్ని బాటిల్లో వేసి 5 days ఫర్మెంటెడ్ చేసినాం అనుకో, అది మొక్కలకు వేస్తే ఇంకా మంచిది అనమాట. 1 కప్పు ఫెర్టిలైజర్, 5 cups వాటర్ మిక్స్ చేసి వారానికి ఒక్కసారి వేయండి, కంప్లీట్ ఫెర్టిలైజర్ అయిపోతుంది. లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నిటికీ యూస్ఫుల్ అనమాట. ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ రెండిటికి పర్ఫెక్ట్ అనమాట. రోజు మొక్కల దగ్గర ఉండలేకపోయినా ఒక్క బాటిల్ ఈ మీ మొక్కలకు హెల్తీగా ఉంచుకోవచ్చు, చేసేటట్టు చేయొచ్చు అనమాట. ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మాత్రం కొన్ని టిప్స్ పాటించాలి. అదేంటంటే టిప్ నెంబర్ 1 వచ్చేసి మార్నింగ్ సన్లైట్ చాలా ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 2 వచ్చేసి ఓవర్ వాటరింగ్ అస్సలు చేయొద్దు. టిప్ నెంబర్ 3 వచ్చేసి డ్రై లీవ్స్ రిమూవ్ చేస్తూ ఉండాలి. మీకు ఎప్పుడైనా చిన్న టైం దొరికినా ఈ పనులు అయితే చేయండి. ఇక టిప్ నెంబర్ 4 వచ్చేసి స్మాల్ పార్ట్స్లో ఫెర్టిలైజర్ తక్కువగా వేయండి. ఇకపోతే ఇవన్నీ పాటిస్తూ ఉండండి, మీ మొక్కల్లో మంచి గ్రోతింగ్ ఉంటుంది. మీకు టైం లేకపోయినా కానీ మీ మొక్కలు మంచిగా ఎదుగుతాయి అన్నమాట, ఫాస్ట్గా ఎదుగుతాయి. ఫ్రెండ్స్, గార్డెనింగ్ అంటే చాలా కష్టమని అనుకుంటారు, కానీ నిజానికి కొంచెం ప్రేమ, కిచెన్ వేస్ట్, 5 minutes టైం, ఇవి ఉంటే చాలు మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. ఈరోజు చెప్పిన ఈజీ ఫెర్టిలైజర్స్లో మీకు నచ్చినది ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇలాంటి గార్డెనింగ్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి యూస్ఫుల్ వీడియోతోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.